జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్లను వేశారు. ఇవాళ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. హైలాం కాలనీ నుంచి యూసఫ్గూడ బస్తీ వరకు బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం లంకల దీపక్ రెడ్డి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ సీట్ను గెలుచుకోవడంతో పాటు మళ్లీ తెలంగాణలో బలం పుంజుకున్నామని నిరూపించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఎంఐఎం మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు నామినేషన్ల దాఖలకు తుది గడువు కావడంతో ఇంకా ఎవరెవరు నామినేషన్లు వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్, నవంబర్ 14న కౌంటింగ్ జరగనుంది.